They can open and do their business. నామినేషన్ కేంద్రాల వద్ద 164 బిఎన్ఎస్ఎస్ 144 సిఆర్పిసి శిక్షణ అమల్లో ఉందని 200 మీటర్ల పరిధిలో ఎవరు కూడా గుంపులుగా ఉండరాదని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రెండవ రోజు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులకే అనుమతి ఉంటుందని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు వాహనాల బైక్ వినియోగానికి ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా అని సూచించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీతో పాటు సిఐ రామ్లాల్ రాథోడ్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ పాల్గొన్నారు. సో మన నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల భాగంగా మనకు ఈ మక్తల్ దాంట్లో 16 ఉన్నాయి. మనకు ఈరోజు రేపు 3 days నామినేషన్స్, తర్వాత 11th and 14th 11th పోలింగ్ అండ్ రిజల్ట్స్ 13th రిజల్ట్స్ ఉన్నాయి. 12th ఏదైనా ఉంటే రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఇది షెడ్యూల్ విడుదల చేశారు. సో దీని భాగంగా ఎన్నికల కోడ్ల అమలు ఉంది కాబట్టి ఏదైనా ప్రొసెషన్, లౌడ్ స్పీకర్స్ ప్రొసెషన్ అలాంటి ఏదైనా పర్మిషన్స్ కావాలంటే ఆ పార్టీ తరపు నుంచి ఏదైనా పార్టీ వాళ్ళు మన ఎస్డిపిఓ గారిది పర్మిషన్ తీసుకొని ఆ టైమింగ్ వాట్ ఎవర్ యాజ్ పర్ పర్మిటెడ్ రూట్స్ చేయాలని అందరిని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కోడ్ అమలు ఉంది కాబట్టి దాన్ని ఉల్లంఘిస్తే ఇల్లీగల్ లిక్కర్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ అలాంటిది మనం చెక్కింగ్ ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ అమలు ఫంక్షనింగ్ ఉంది. వాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరినీ కూడా ఈ 14-15 days జిల్లా పోలీసులకి అందరూ కోఆపరేట్ చేసుకోవాలి ప్రజలకి. ఎందుకంటే స్థానిక సంస్థ మనం జీపీ ఎలక్షన్ చేసినప్పుడు కూడా చాలా మంచిగా అందరూ కూడా మనకు సహకరించారు. ఈ ఎన్నికల్లో కూడా అట్లాగే ప్రజలందరూ సహకరించాలి అండ్ పీస్ఫుల్గా ఇది చేసినట్టు మీడియా మిత్రులందరికీ కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.